ఇక ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు శుభవార్త. త్వరలోనే 8వ పే కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం. భారీగా వేతనం పెరిగే అవకాశం. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే 8వ వేతన సంఘం అమలు కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. 8th పే కమిషన్లో భాగంగా బేసిక్ వేతనంతో పాటు అలవెన్సులు, పెన్షన్ వంటి ఇతర ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి పే కమిషన్లు ఏర్పాటు చేస్తారు. 7వ వేతన సంఘాన్ని యూపీఏ ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2014 తారీఖున ఏర్పాటు చేసింది. దీనికి జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ అధ్యక్షత వహించారు. 7వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరి వేతన మార్పుల కోసం నియమించారు. ఇక 7th పే కమిషన్ 2014లో ఏర్పాటైనప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సులను ఆమోదించింది. ఇది జనవరి 1, 2016 నుండి అమల్లోకి వచ్చింది. ఈ మార్పులు జూలై 1, 2016 నుండి అమల్లోకి అయితే వచ్చాయి. ఇక 8వ వేతన సంఘం అమలు కోసం ప్రభుత్వం ఏదైనా కమిటీని ఏర్పాటు చేసిందా అనే అంశంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ గత వారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనను ప్రస్తుతం పరిశీలించడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఇక రాజ్యసభ సభ్యులు జావేద్ అలీఖాన్, రామోజీలాల్ సుమన్ ఈ ప్రశ్నను వేశారు. కేంద్ర బడ్జెట్ 2025-26లో కొత్త పే కమిషన్ గురించి ప్రకటన చేయడాన్ని కేంద్రం సూచిస్తుందా అని అడిగారు. ఇంకా సెంట్రల్ పే కమిషన్లు సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఏర్పాటు చేస్తారు. చివరి 7వ వేతన సంఘం ఫిబ్రవరి 28, 2014 తారీఖున ఏర్పాటైంది. దాని సిఫార్సులు జనవరి 1, 2016 నుండి అమల్లోకి అయితే వచ్చాయి. ఇక కేంద్రం దీనిని అనుసరిస్తే 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమలవుతుంది. కొత్త పే కమిషన్ అమలు సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల నిర్మాణంలో సవరణకు మార్గదర్శకాలు అందిస్తుంది. జీతాల్లో సాధారణంగా డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ ఉంటాయి.